AN-32 యుద్ధ విమాన ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబ సభ్యులకు నష్టపరిహార చెక్కులను ఇచ్చిండు ఏపీ సీఎం చంద్రబాబు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున చెక్కులను అందజేసిండు. ఇక సేవల నుంచి రిటైర్ అయిన యుద్ధ విమానం TU-142ను ఏపీ సర్కార్కు అప్పజెప్పింది నేవీ. ఈ యుద్ధ విమానాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దుతామని చెప్పిండు చంద్రబాబు. విశాఖపట్నం చరిత్రలో, నేవీ చరిత్రలో ఇదొక మరుపురాని ఘట్టం. హెలికాప్టర్ చూస్తే 29 సంవత్సరాలు, 30,000 కిలోమీటర్ యాక్సిడెంట్ ఫ్రీ. అంతేకాకుండా సబ్మరైన్స్ డిటెక్ట్ చేయడంలో ఇది ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అలాంటిది ఈ రోజు డీకమిషన్ కావడం. డీకమిషన్ అయిన తర్వాత మీ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో ఆంధ్ర యూనివర్సిటీ పక్కనే దీనికి ప్లేస్ ఇప్పుడే నిర్ణయించాం. అక్కడ ఉండే ఏరియా అంతా తీసేసుకుంటున్నాం. ఎందుకంటే చుట్టుపక్కల ఉండే ఏరియా అంతా తీసుకుని కొద్దిగా అవసరమైతే యూనివర్సిటీలో ఉండే ల్యాండ్ కొద్ది తీసుకొని దీనికి సెపరేట్ చేసి కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది, పక్కనే ఈ హెలికాప్టర్ పెడతాం, గార్డెన్స్ డెవలప్ చేస్తాం, లైట్ అండ్ సౌండ్ షో ఉంటుంది. అదే మరి కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది కాబట్టి కన్వెన్షన్ జరుగుతాయి. అక్కడే వార్ మెమోరియల్ కూడా ఉంది కాబట్టి అవన్నీ కూడా తీసుకుంటాం. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఫర్ నేవీ.